తెలంగాణ పత్రికలలో అతి ముఖ్యమైన పత్రిక గోల్కొండ పత్రిక. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు ఈ పత్రిక గురించి. దీనిని స్థాపించిన వారు సురవరం ప్రతాపరెడ్డి. కవి, పండితుడు, పాత్రికేయుడు, రచయిత, అనేక లక్షణాలున్న వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. అనేక భాషలు తెలిసిన వారు ప్రతాపరెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు ఈయన. 1926లో గోల్కొండ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ఆ రోజుల్లో తెలంగాణ ప్రజలను చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది. అయితే ఈ పత్రికకు మొదటగా ఆంధ్ర అనే పేరు పెట్టాలి అని అనుకున్నారు. కానీ అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి యొక్క వ్యతిరేకత వల్ల దీన్ని గోల్కొండ అనే పేరును పెట్టారు. ఆ విధంగా పత్రిక 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణలో వికసించింది. అయితే ఈ పత్రిక చేసినటువంటి ముఖ్యమైన ఘనకార్యం ఏమిటంటే, ఆ రోజు ఎవరో ఆంధ్ర పండితులు తెలంగాణలో కవులే లేరు అని విమర్శించారట. ఆయన పేరు ముడుంబై నరసింహాచార్యుల గారు. ఆయన అట్లా విమర్శిస్తే దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని తెలంగాణలో ఊరూరా వాడవాడలా తెలుగు కవులున్నారని నిరూపించడానికి వాళ్ళ యొక్క వివరాలు, వారు రాసినటువంటి కావ్యాలు అన్నీ సేకరించి ఒక పెద్ద పుస్తకాన్ని ఆ రోజుల్లో వాళ్ళు అచ్చువేశారు. దాని పేరు గోల్కొండ కవుల సంచిక. ఇది తెలంగాణలో మొట్టమొదటి కవుల సంచిక. ఇది కూడా మీకు పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఈ విధంగా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసినటువంటి ఈ పత్రికకు సురవరం ప్రతాపరెడ్డి గారు సంపాదకుడే కాడు, ఉద్యోగం కూడా చేశాడు ఉద్యోగిగా. అయితే ఈ పత్రిక 1966లో అది బంద్ చేయడం జరిగింది.